సో నేను ఇందాక ఓ సాతియా అనే మూవీ చూశాను. ఓ సాతియా ఇది ఒక సాఫ్ట్వేర్ తీసినటువంటి వ్యక్తి, సాఫ్ట్గా తీసినటువంటి వ్యక్తి చాలా సాఫ్ట్గా కిల్ చేశాడు. దేన్ని అని అంటే హృదయాల్ని కిల్ చేశాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పాడు. నాకైతే ఇంతవరకు లవ్ అట్ ఫస్ట్ సైట్ కలగలే. దీని తర్వాత నేను లవ్ అట్ ఫస్ట్ సైట్ కోసం వెళ్తా ఉన్నాను. సో ఇంతలోనే మీరు నన్ను అడ్డగించారు. సినిమా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ యాక్షన్ కొద్దిగా కోపం వచ్చింది హీరో పైన. సెకండ్ హాఫ్లో ఏం చేశాడంటే తీసుకొని వెళ్ళిపోయాడు, నేను ఈ విధంగా కూడా యాక్ట్ చేయగలనని చెప్పేసి. సో ఒక బాడీ లాంగ్వేజ్ ఏం చేశాడు అంటే ఇంతవరకు బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది ఎవరు చేయలేదు. బేసిక్గా మనకు బాలీవుడ్లో ఆయన ఏం పేరు అబ్బా అది దేవానంద్ ఓకే హెడ్ నాట్ చేస్తాడు అట్లా. ఆ విధంగా మనోడు బాడీ నాట్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేశాడు. సో మూవీ బాగానే ఉంది. దయచేసి మీరు కూడా కొద్దిగా మార్కెటింగ్ చేసినట్లయితే మీకు కూడా ప్లస్ అవుతుంది, అందరికీ ప్లస్ అవుతుంది నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. ఓ సాధ్య ఇప్పుడే చూసిన థియేటర్లో. సో మూవీ అయితే మంచి లవ్ స్టోరీ మూవీ. అంటే ఓన్లీ కిస్సెస్ లిప్లాక్స్ మ్యాటర్ కాదు, మూవీలో మంచి కంటెంట్ కూడా ఉంది. సో మూవీ అంటే కొత్తగా చేసినారు హీరో గారు. అండ్ హీరోయిన్ అయితే మనకు తెలుసుగా చిన్నదనాన్ని కోసంలో చేసిన అమ్మాయి. సో చాలా అంటే చాలా బాగా చేసింది. సో ఈ వీకెండ్లో రిలీజ్ అయిన దాంట్లో ఓ సాథియా అది బెస్ట్ అని నేను అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఓ సాతియా ఓ సాతియా ఈ మూవీ అదిరిందయ్యా, హీరోయిన్ ఆ హీరో అసలేమీ చేశారయ్యా, మంచి కామెడీ మంచి ఎమోషన్ అన్ని చూపించారయ్యా. సూపర్ ఉంది ఓ సాతియా. లవ్ స్టోరీ మూవీ చాలా 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 నీట్ అండ్ క్లియర్ అండ్ క్లీన్గా ఉంది. ఎంత నెక్స్ట్ అలాగే హీరో హీరోయిన్ చాలా 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 బ్యూటిఫుల్గా చేశారు. సో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా మంచిగా ఉంది, కామెడీ కూడా చాలా బాగా చేశారు. నాకైతే నచ్చింది. 2.5 hours చాలా చక్కగా కూర్చున్నా, హ్యాపీగా ఎంజాయ్ చేశా. మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. And the people who have watched this, they loved it, and there were people shouting in the theater. I saw a lot of them crying. I'm really overwhelmed at the response right now, but this is just the start of the day. I'm waiting for the rest of the day. I hope that everybody is going to go to the theaters and watch it. అన్న ఇప్పుడే ఓ సాత్య మూవీ చూసా, చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. ఆ సాంగ్స్ కానీ ఆ బీజిఎం కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎమోషనల్ బ్రదర్. నాకు మెయిన్గా నచ్చింది క్లైమాక్స్ ఎమోషనల్ అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వీళ్ళ లైఫ్లలో ప్రతి ఒక్కరికి లవ్ అనేది ఉంటుంది. లవ్ అనేది కన్నదానికన్నా ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. జీవించేశారు బ్రదర్ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ. అలాగే డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ కూడా ఇంత బాగా హిట్ సినిమా ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ప్రొడ్యూసర్ గారు మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదంటే మంచి కలెక్షన్లు వస్తాయి. ఈరోజు రిలీజ్ అయిన సినిమాలో ఈజ్ ద బెస్ట్ సినిమా, ఈజ్ ద హిట్ సినిమా అంటే ఓ సాతి అనే సినిమా అని చెప్పుకోవచ్చు. ఒకటే బ్రదర్, సినిమాలో ఆ ఎఫెక్షన్ అనేది అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉన్న ఎఫెక్షన్ కానీ లవ్ స్టోరీ కానీ చాలా అద్భుతంగా చూపించారు. తప్పకుండా చూడండి. ఒక మంచి సినిమా. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలో ఈజ్ ద బెస్ట్ సినిమా అని ఎందుకు చెప్తున్నట్టే బాగుంది సినిమా. ఒక 2 hours అలా కూర్చోబెట్టిన సినిమాలు అంటే చాలా తక్కువ, అందులో ఇదొకటి సూపర్. నాకు మెయిన్ ఆ ఫన్నీ కానీ పంచ్ డైలాగులు కానీ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మంచిగా ఉందన్న, మంచి సినిమా. చాలా బాగుంది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాము. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 2 songs అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ లవ్ స్టోరీయే కాదండి, ఇది లవ్ స్టోరీ, ఎమోషన్ అండ్ ఒక మనిషికి పేషెన్స్ ఎలా ఉండాలి లవ్ స్టోరీ మీద. అంటే లవ్ అంటే ఓన్లీ లవ్వే కాదు, తన కేరింగ్గా చూసుకోవడం అనేది బాగా చూపించారు ఇందులో. సో చాలా బాగా కనెక్ట్ అవుతారండి అమ్మాయిలు. హీరో బాగా చేశాడు. ఫస్ట్ టైం సెకండ్ టైం అనుకుంటా చాలా బాగా చేశాడు. అండ్ కామెడీ కూడా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎమోషన్స్ క్రయింగ్ కానీ చాలా బాగా చేసింది తను. డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. ఈ పిల్లలు పెద్దలు అందరూ కూడా చూడొచ్చండి. ఎక్కడ కూడా వల్గారిటీ అనేది లేదు. ఓ సాతియా అంటే టైటిల్కి తగ్గట్టుగా మూవీ ఉంది. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీస్తో వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇద్దరు కూడా మళ్ళీ మేము నెక్స్ట్ కాంబో చూడాలని అనుకుంటున్నాము, రిపీట్ పేరు అనుకుంటున్నాము. సో డైరెక్టర్ గారికి కూడా డెఫినెట్గా విషయం చెప్పాలి. స్టోరీ లైన్ చాలా బాగా తీశారు. చాలా లవ్ స్టోరీస్ వస్తాయి, బట్ డెఫినెట్గా మన హార్ట్కి టచ్ అయ్యేది రాదు. సో డెఫినెట్గా ఈ మూవీ హార్ట్కి టచ్ అయ్యేదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫస్ట్ లవ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇది చూపించారు. పిల్లలకు చూపిస్తే ఇంకా బాగా లవ్ అనేది ఎలా ఉంటుంది, ఎంత ఎమోషన్ ఉంటుంది, ఎంత పేషెన్సీతో ఉండాలి, మనం లైఫ్ లాంగ్ వెయిట్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. డెఫినెట్గా చాలా బాగుందండి మూవీ. డెఫినెట్గా చూడండి మీరు. థ్యాంక్ యూ. ఓ సాతి అన్న సినిమా అయితే మాత్రం నాకు చాలా నచ్చిందన్న. ఎందుకంటే చాలా రోజుల్లో ఒక మంచి సినిమా చూశాను. ఎందుకంటే
ఒకటి సినిమాకి రావడానికి కారణం చిన్నదాన్ని నీ కోసం చేసిన హీరోయిన్ కోసం వచ్చాను. బట్ హీరోయిన్ అనే కాదు, హీరో అనే కాదు, హీరో ఫ్రెండ్ చేసిన కానీ ఈ 3 క్యారెక్టర్లు కూడా చాలా ఎంజాయ్మెంట్ చేస్తుంది మనకి సినిమాలో, చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది అనమాట. అలాగే ఒక మంచి లవ్ స్టోరీని తీసుకెళ్తే ఒక ఎమోషనల్గా టచ్ చేస్తూ ఉంటుంది. అలా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీ అండ్ కామెడీగా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేటంటే ఫుల్ ఎమోషన్ అనమాట. ఒక ఫాదర్ సెంటిమెంట్ కానివ్వండి, ఒక మదర్ సెంటిమెంట్ కానివ్వండి, అలాగే ఒక తల్లి కూతుర్ల మధ్య జరిగే ఒక సెంటిమెంట్ కానివ్వండి. ప్రతిదీ కూడా మనకి తండ్రి కొడుకు సెంటిమెంట్ చూపిస్తారు. ఇందులో ఏంటంటే తల్లి కూతురు మధ్యన మంచి బాండింగ్ అనేది చూపించారు. అది చాలా బాగా రాసుకున్నారు డైలాగ్స్ కానీ అంతా కూడా చాలా బాగుందన్న. ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా మంచి లవ్ స్టోరీ, ఒక ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఒక లవ్ స్టోరీ ఒక సిన్సియర్గా ఎవరైతే మీరు లవ్ చేసుకుంటారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అన్నమాట ఓ సాత్య సినిమా. అలాగే మ్యూజిక్ కానీ లేదంటే ఒక సాత్య టైటిల్ సాంగ్ కానీ అది కూడా చాలా బాగుంది. ఓ సాత్య సాంగ్ వచ్చినప్పుడు మేమందరం చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఓ సాత్య సినిమా సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొత్త హీరో చాలా బాగున్నాడు. నాకు సెకండ్ హాఫ్లో తన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను పిల్లలతో వచ్చాను. మా పాపకి ఓ సాతియా సాంగ్ అంటే చాలా ఇష్టం. యూట్యూబ్లో బాగా చూసేది షార్ట్స్లో. సో అందుకని ఫస్ట్ డే వచ్చామన్నమాట. ఏం అవ్వలేదు, ఫీల్ గుడ్ అలా వెళ్ళిపోయింది మూవీ. ఫస్ట్ లవ్ గురించి అండ్ బీటెక్లో బ్యాక్లాగ్స్ గురించి అవన్నీ బాగా చూపించారు. నాకు బాగా నచ్చింది. చాలా కామెడీ అనిపించింది. ఫుల్ నవ్వుకున్నాం మేము ఆ సీన్స్ అన్నీ. థ్యాంక్ యూ.